మనిషి చందమామ మీదకి వెళ్లడం నిజమా అబద్ధమా? వారికి ఉన్న ముఖ్యమైన డౌట్లు. నెంబర్ 1, గాలి కూడా లేని చంద్రుని మీద అమెరికా జెండా ఎలా ఎగిరింది? జెండాకి సాధారణంగా ఒక కర్రని కడతారు, అది గాలికి రెపరెపలాడుతుంది. కానీ చంద్రుడిపై గాలి లేనందున జెండాకి పై భాగంలో ఇంకొక కర్రని కట్టారు. మొదట్లో అది కొంచెం ఊగడం వల్ల జెండా ఎగిరినట్లు కనిపించింది, నిజానికి అది గాలి వల్ల ఎగరలేదు. డౌట్ నెంబర్ 2, వ్యోమగాములు వేసుకున్న షూ డిజైన్ మరియు మూన్ మీద ఉన్న ముద్రలు వేరు అని అంటున్నారు, కానీ ఇది ఒక ఫేక్ ఫోటో. మ్యూజియం లో భద్రపరిచిన ఒరిజినల్ సూట్ ని చూస్తే మీకే అర్థమవుతుంది. నెంబర్ 3, వీడియోలో నక్షత్రాలు ఎందుకు కనిపించలేదు? దీనికి కారణం వ్యోమగాములు డే టైమ్ లో చంద్రుని చేరారు. డౌట్ నెంబర్ 4, వ్యోమగాముల నీడలు అక్కడ ఇక్కడ ఎందుకు కనిపించాయి? అప్పట్లో హాలీవుడ్ మూవీస్ లో కేవలం ఒకే సోర్స్ ఆఫ్ లైట్ ని వాడేవారు, కాబట్టి నీడలు అక్కడ ఇక్కడ కనిపించేవి. అందువల్ల మూన్ ల్యాండింగ్ ని కూడా స్టూడియోలో చిత్రీకరించారని అన్నారు. నిజానికి చంద్రుని మీద సన్ లైట్ రిఫ్లెక్ట్ అవడం వల్ల అలాంటి నీడలు ఏర్పడడానికి కారణం అవుతుంది. మూన్ ల్యాండింగ్ జరిగి 55 ఏళ్లు గడుస్తున్నా అక్కడ జనావాసాలు ఏర్పడలేకపోవడానికి కారణం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. 1 కేజీ బరువును చంద్రుని మీద తీసుకెళ్లడానికి అక్షరాల 16 కోట్లు ఖర్చు అవుతుంది. వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.